ప్రార్థన చేసుకుంటాం. సాంబ్రాణి కళ్ళు తీసుకుని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు విమోచకుడాన్ని పరిశుద్ధ నామని బట్టి వందనాలు చేయించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు మంచి నిద్ర నెరవేర్చి ఉదయకాలంలో మీరు తెలిపారు. మీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు బలపరుచుకుంటున్నాను. ఆయన నీ మెల్లని స్వరాన్ని సన్నిధి ఉంచు మాతో మాట్లాడు. ఏ సమయంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 17వ అధ్యాయం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషతో వాదించు త్రాగుటకు మాకు నీళ్ళనేమో అడగగా మోషే, మీరు మాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పుకొని మోషే మీద సనుగుచు, ఎందుకు మిమ్మల్ని మీ పిల్లలను మీ పశువులను దప్పు చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివేలా అనేది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురని. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పోనీము. నీవు నదిని కొట్టని నీ కర్రను చేత పట్టుకొని ఉమ్ము. ఇదిగో అక్కడ ఊరిలోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషతో సెలవీగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. 7. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్యన ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతని నోటికి మస్సా అని అమేరియా అని పేరు పెట్టాను. అందుకు తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలులో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచిన వారు తీసుకొని బయలువెళ్ళి వాళ్ళ అమాలేకీయులతో యుద్ధం చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతి పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిపేదను. 10. యెహోవా మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేకీయులతో యుద్ధమాడను. మోషే అమేరియాను, అహరోను, అనారును కొండ శిఖరం ఎక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దిప్పినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను ఒకడు ఈ ప్రక్కన, ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనక అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. అట్లు యెహోషువ కత్తివాటి చేత అమాలేకీయుల రాజును అతని జనులను గెలిచాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండా వృత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థం గ్రంథంలో దీన్ని రాసి యెహోషువ
వినిపించును. రెండు వచనాలు చదివి. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సా అని పేరు పెట్టాను. అమెరికులలో తమ చేతులు యెహోవా సింహాసనమునకు విరుద్ధముగా ఎత్తిరి కనుక యెహోవా అమెరికులతో తరతరముల వరకు యుద్ధం చేశాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఈ 17వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తూ వస్తుంటే దేవుడు ఏది అద్భుత కార్యం చేశాడో, మరి అరణ్యంలో ఐగుప్తుని తీసుకొచ్చిన ప్రజలు దాహం చేత మరి ఉంటూ ఉంటే మా పశువులకి మాకు దాహం అవుతుంది, మరి అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావా అని మోషేతో ప్రజలు అంటూ ఉంటారు. అంతమందికి జనాలకి గొర్రెలకి మందలకి నీళ్ళు ఏ నుంచి వస్తాయి? అయితే మోషే ఏమంటాడు, నన్ను ఎలా శోధిస్తున్నారు యెహోవాను మరి అడగండి అని కొన్ని సందర్భము మనం చేస్తూ ఉంటాం. యెహోవా దేవాది దేవుడు మోషేతో అంటూ ఉంటాడు, నువ్వు మరి ఈ ప్రజలని చంపాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఐగుప్తులో మరి కర్రతో నువ్వు చేసిన సూచన క్రియలు నువ్వు ఎరుగున్నావు కదా, మరి అదే కర్రతో మీరు ముందుకెళ్ళండి, మరి కొండపైకి హోరేబ్ అని కొండపైకి వెళ్ళి ఆ బండను హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నిన్ను ఆ బండను కొట్టగా ఆ బండలోని నీళ్ళు త్రాగుటకు బయలుదేరని చెప్పి మరి హోరేబ్ అనే కొండ వీరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద బండ ఉంటుంది. బండని కొట్టగానే అందులో నుంచి నీళ్ళు బయలుదేరుతుంటాయి. ఎంత అద్భుతమైన సూచన క్రియ! మరి బండను కొట్టగానే నీళ్ళు రావడం అంటే దేవుని కార్యాలు అది గొప్పగా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా మనం దేవుని కార్యాలు గొప్పగా ఆశ్చర్యంగా మనుషులకు గ్రహించలేని గూఢ సంగతులు దేవుడు చేస్తూ ఉంటారు. ఇదే విధంగా ప్రజలకి బండను కొట్టగానే నీళ్లు బయలుదేరితే వాళ్ళు తాగంగా పశువులు మందలు అన్నీ తాగి తిరిగి ప్రయాణమై వెళ్ళి ఉన్నారు. ఆ చోటి దాని పేరు ఏం పేరు పెట్టారు? మిస్పాను మోరియాను పేరు పెట్టారు. ఆ ప్రాంతాన్ని బండ నుండి తీయబడిన దీవజల ప్రాంతంలో ఆ పేరుకి ఏం పెట్టబెట్టాడు? మిస్పా మోరియా అనే పేరుగా పెట్టబడింది. ఇంకా లాస్ట్ దాకా చూసుకుంటూ వెళ్తూ ఉంటే మరి దేవుడు గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ వెళ్తూ 40 సంవత్సరాలు మరి ప్రజలను నడిపించారట మోషే. 40 సంవత్సరాలు మరి బట్టలు చిరిగిపోలేదట, పాతగిలేదట, చెప్పులు కూడా అరిగిపోలేదట. చివరికి 40 సంవత్సరాలు నడుచుకుంటూ వాళ్ళు ప్రయాణం వెళ్తూ ఉంటారు. లాస్ట్కి ఇద్దరే చేరుతారట కనాను దేశంలో. ఆ ప్రదేశాన్ని యెహోవాను ఆరాధించే ప్రదేశానికి ఇద్దరే చేరుతారు. వీళ్ళందరూ ఎక్కడ పోయారు? మరి మోషే దేవుడు చెప్పినట్టు మోషే మాట వారు విననకుండా ప్రజలు చంచలత్వంగా తిరిగినారని ముందు అధ్యాయంలో మనము చూసుకుంటూ ఉంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాడు నేడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు నాయన, నీకు వందనాలు. మండ నుండి నీ జీవజలాలు వారు ప్రవహింపజేసిన దేవానికి వందనాలు అయ్యా. మరి ఆయన నువ్వు ఎప్పుడైనా అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు ప్రభా, ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ పాదాల సన్నిధికి వచ్చేటప్పుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. దయగలనైనా నా కుటుంబం సంపూర్ణంగా రక్షించండి, కాపాడండి. నా రక్షణ అమ్మ వాళ్ళ అక్కజనులకి అన్నదమ్ములకి రక్షణ దయచేయండి. సంపూర్ణంగా నిన్ను ఎరిగి తెలుసుకునే కృపను దయచేయండి. వారి మనోనేత్రాలు వెలిగించేయండి. ప్రతి
ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉన్నది ప్రభా. సమస్య లేని గృహం అనేది లేదు. కానీ దేవా, నువ్వు సమస్యలు తీర్చే దేవుడు అని నమ్మి విశ్వసించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దైగలైన నారవారికి సమయం దగ్గజనులకి దేవా, వారికి మారుమనసు రక్షణ దయచేయండి. వారి కుటుంబంలో కూడా సమస్యలు ఉన్నాయి. కానీ దేవా, దుష్టుడు అపవాదికి చోటిచ్చి సాతానికి దూరం అయిపోయారు, నీకు దూరం అయిపోయారు ప్రభా. జ్ఞాపకం వారి అతల్లో మార్పులు తీసుకురా ప్రభా. రోడ్డు ఇల్లు కోసమే వారు కొట్లాడుతున్నారు దేవా. అది సమాధానం లేదు, వారికి సంతోషం లేదు దేవా. జ్ఞాపకం చేసుకో దేవుడిగా ప్రార్థిస్తున్నాను. అది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నాకు సహాయపడి దేవా, సంతోషం పడుకోవచ్చు. దుష్టుడు అపవాదికి తుత్రాలు అయిపోయింది, మరొక్కరు చేశారు, మిగతా వాళ్ళు కూడా మాపై ఫైట్ చేశారు. ఇప్పటికే మేము సతమతమైపోయాం వారికి సంబంధించిన విషయం, భూముల విషయంలో ప్రభావం జ్ఞాపకం చేసి న్యాయస్తులుగా వారు విరువీగుటకు ఆస్కారం కాదు తాత. వారినైనా సరైన మార్గం వారికి చూపిస్తే వారిలా చంచలత్వంగా చెలరేగిపోకుండా ఉండేవారు తండ్రి. జ్ఞాపకం చేసుకుని తాతను చూసుకోలేదు, కానీ తాత ఆస్తి అది కావాలని కోరుకుంటున్నాను. ధైర్యమైన జ్ఞాపకం చేసుకుని నా దేవుడు కానీ పాదాల సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఆ రక్షణ వారి మనసు రక్షణ సంపూర్ణంగా దయచేయండి. బుద్ధిహీనులుగా ప్రవర్తించుకుంటారు, బుద్ధి కలిగి జీవించే కుమార్తెలుగా సిద్ధపరచండి. అయినా వారి కుటుంబంలో ఉన్న సమస్యలు సాల్వ్ చేయండి. వారి విన్నపములు ఆలకించండి. ఒక దిక్కు బుద్ధి చెప్పుకుంటూ ఒక దిక్కు వారి కుటుంబంలో సమస్యలు సాల్వ్ చేయమని ప్రార్థిస్తాను. నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. అమ్మని నాన్నని వృద్ధాప్యంలో రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. గ్రామంలో సమృద్ధి అని నీరేస్తున్నందుకు కొందరు నాయన అమ్మని జ్ఞాపకం చేసేది కూడా దీవించు. దైగలైన ఒక్కళ్ళము నేను చిలకలో ఈసారి డైరీ ఫామ్ వేయటకు నన్ను దీవించాను ప్రభా. ముఖ్యంగా నిన్న అకౌంట్ తీసుకోవటానికి వెళ్ళాను, విషయాలు ఇంకా రాలేదన్నది ప్రభా. దయగలైన అది విషయం వచ్చేటకు కృప దయచి అకౌంట్ తీసుకుంటూ నాకు సహాయపడండి. అప్లై చేయటకు నన్ను బలపరచండి దేవా. ఇంకా ఆ సర్టిఫికెట్లు నేను మరి అధికారులను కలిసి తీసుకునేటకు నాకు సహాయపడండి. నాకు లోన్ అప్రోచ్ అవ్వటకు నాకు సహాయపడండి. నా అక్కర్లు తీర్చబడటకు కృప దయచేయండి. వార్తలు సరళపరచండి. నా గృహంలో సంతోషం పరిపూర్ణించండి. మ్యారేజ్ విషయంలో నేను కనిపెడుతున్నాను, జాబుల విషయంలో కనిపెడుతున్నాను. గ్రూప్ 1కి నేను సిద్ధపడతాను. తమని రైల్వే జాబ్లో నిలబెట్టాను. వీడిని దీవించాను. దేవా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాను. భవిష్యత్తు విషయంలో మ్యారేజ్ విషయంలో మా ఇద్దరు సెటిల్ అవుటకు మార్గం సరళపరచండి. ఎవరి ప్రకటనకు తన సాటి అయిన సహకారిని నిర్ణయం ఏర్పాటు చేసేవారు. యెహోవాను భయభక్తులుగలవారు, నీ చిత్తములో ఉన్నవారు ఈ గృహానికి నడిపించండి. నీ అద్భుతమైన కార్యం జరిగించండి. సంతోషం అనుకున్న తమని భవిష్యత్తు నీ స్వహస్తాల కబ్జం పరలోక తల్లిగా తండ్రిగా యాజకత్వం వహించి మమ్మల్ని దీవించండి. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఇంకా కొన్ని బుక్స్ తీసుకోవాలి ప్రభా. నా ప్రిపరేషన్ మంచిగా ప్రిపేర్ అవ్వటకు నన్ను దీవించండి. నన్ను నిలబెట్టండి. నాకు సహాయపడండి ప్రభా. గవర్నమెంట్ నిరంజన జ్ఞాపకం తన జాబ్ విషయంలో చంచలత్వంగా ఉండకుండా తన స్థిరపరచండి, నిలబెట్టండి. నమ్మక విశ్వాసం ఇందులో మార్గం సరళపరచండి. మీ చిత్తానుసారంగా వీడ జీవించటకు మీ కృప సాయి దయచేసి ప్రార్థిస్తాను. దేవా నీ పాద సన్నిధిలో మొరపెట్టు తన నీ స్వహస్తాలకు కప్పిచెప్పును నిలబెట్టి నీ నామను ఘనత తెచ్చు. 2వ లిస్టులో తన బిడ్డకి ఇల్లు వచ్చేటప్పుడు మార్గం సరళపరచండి. గ్రామంలో సర్వే జరుగుతుంది ప్రభావం జ్ఞాపకం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా దేవా జరుగుటకు కృప దయచేయండి. రేవంత్ రెడ్డి గారిని జ్ఞాపకం ప్రజలకు కరెక్ట్గా సేవ చేసే జ్ఞానం దయచేయండి. నేను ఇలా ప్రజలని వెళ్ళి దేవ రాజకీయ వ్యక్తుల కోసం ప్రార్థిస్తాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి అందరినీ సహస్తాల కప్పచెప్తాను. ఇంతవరకు చేసిన వీళ్ళని బట్టి స్థితిసి అయా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యా జోసెఫ్ విజయ్ గారు తనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇచ్చారు, నిలబెట్టాము ప్రభా.
ఆ బిడ్డలు అక్కడ ఏమి కావాలని కోరుకున్నాను చేసేటకు చక్కటి జ్ఞానం ఆ బిడ్డకు దయచేయండి. ఏదంటే నాయకులు ప్రభా ఈనాడు తన సుబుద్ధిపై ఆధారపడతారు, అది కాదు ప్రభా. ఆయన ప్రజలకు కావాల్సింది చేసినప్పుడే వారు చిరకాలం వారి హృదయాలలో నిలిచిపోతారనే జ్ఞానం దయచేయండి. జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు చేసిన మేము నోటిస్తుంది మమ్మల్ని నీ కృపలో బతికించుకుని నార్కట్పల్లి టీమా నల్గొండ జిల్లా నాయన అధికారులు ప్రభుత్వాలన్నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఆయన గవర్నమెంట్కి స్వాధీనంలో ఉంచుకోండి. దేవా ఇలా నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారందరినీ సంపూర్ణంగా రక్షించండి. నా పుణ్య వాళ్ళు అమ్మ వాళ్ళ జల్లలకి రథములకి ప్రతి ఒక్క గృహంలోని కృప దయచేసి రక్షించండి. వివాహ విషయంలో తన కుమారుడు కోల్పోయిన బాధ తీసివే ఆదరించండి, ధైర్యపరచండి. అయినా నా వంటి పిల్లి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాలనుకున్నాం. మీ చిత్తానుసారం మమ్మల్ని బలపరచండి, ఆదరించండి. ప్రతి గృహాన్ని నీ కృపగా రాష్ట్రంలో కప్పచండి. చిన్న కుటుంబం నాగరాజు కుటుంబాన్ని, పెద్దమావయ్య కుటుంబాన్ని, ఇందిర పిల్లి, లత పిల్లి, అర్ర పిల్లి, ఇలా నా కుటుంబాలను పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకుని రక్షించండి, కాపాడమని ప్రార్థిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నిజ దేవుణ్ణి తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను నా సబ్స్క్రైబర్ని కూడా సంపూర్ణంగా నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వింటున్న నా వీడియో ఉదయాన్నే వాక్యం నీ మెలని స్వరం వారికి కూడా వినిపించండి, రక్షించండి, కాపాడమని ప్రార్థిస్తున్నాను. అయా ఇంతవరకు చేసిన వీళ్ళు నా ప్రవణను మొన్నటేషన్ వరకు వెళ్ళే విధంగా నన్ను దీవించి నేను చేసేది ప్రతిదీ నన్ను దీవెనకరంగా అవసరంగా సిద్ధపరచు. రాని కుటుంబానికి వారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జీతాలు పడే కృపను తెచ్చండి, రక్షించండి, కాపాడమని అయా సంపూర్ణంగా నేను ఎరిగి తెలుసుకునే కృపను తెచ్చి అందుకే శక్తికి సంపూర్ణ విడుదల తెచ్చి ఇలా నన్ను సంవత్సరాలకు అప్పచెప్పు తమిళ నా విషయం మార్గం సరళపరచండి, సంతోషం పరిపూర్ణించండి, నా మరణాలకు ఇచ్చి నీ నామని ఘనత తెచ్చి సహాయపడమని కోరుకుంటాను. యేసు దీపమైన నామములో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జీవం, సిల్వ రక్తమే జీవం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.